ఏపీ సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టించారనే అభియోగంపై వైసీపీ నాయకుడు జగన్ హయాంలో సిబిఆర్ఓగా పనిచేసిన పూడి శ్రీహరిని మరోసారి అరెస్ట్ చేశారు. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు కుప్పం పోలీసులు. ఈ నెల 13న కుప్పంలో పూడి శ్రీహరిపై కేసు నమోదైంది. ఆ కేసులో గతంలో విజయవాడలోని ఆయన్ను అరెస్ట్ చేసి కుప్పం తీసుకువచ్చిన ఆయన కోర్టులో బెయిల్ పొందారు. ఆ బెయిల్ ను హైకోర్టు సస్పెండ్ చేయగా శ్రీహరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా నిరాశ ఎదురు కావడంతో కుప్పం పోలీసులు యాక్షన్ లోకి దిగారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అది పద్ధతి కాదు కదా మీతో మంచి అది పద్ధతి. ఏపీ సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టించారనే అభియోగంపై వైసీపీ నాయకుడు జగన్ హయాంలో సిపిఆర్ఓగా పనిచేసినటువంటి పూడి శ్రీహరిని మరోసారి అరెస్ట్ చేశారు. అయితే బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు కుప్పం పోలీసులు. మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, చెప్పండి, ఇక్కడ పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు ఇటు కుప్పం పోలీసులు బెంగళూరు నుంచి పూడి శ్రీహరిని అరెస్ట్ చేసి ఇటు కుప్పం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మరి విచారణ ఏ విధంగా ఉండబోతుంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుధా, మొత్తం మీద అంటే ఈ నెల 15వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిపిఆర్ఓగా పనిచేసినటువంటి శ్రీహరిని, మరో వ్యక్తిని కూడా వైసీపీకి సంబంధించి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. అయితే విజయవాడ నుంచి కూడా వాళ్ళని కుప్పం తీసుకొచ్చారు. కుప్పంలో అంతకు ముందు 13వ తారీఖున అక్కడ ఐటీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో అంటే సోషల్ మీడియాలో విపరీతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పైన కావచ్చు, లోకేష్ పైన, వీళ్ళందరి పైన కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల పైన కూడా మహిళలను కూడా చూడకుండా రకరకాలుగా కూడా వాళ్ళని ఫోటోలు మార్పింగ్ చేసి రకరకాలుగా కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేశారు, రకరకాల కామెంట్స్ పెట్టారు. అందువల్లనే ఆ సందర్భంగా అవన్నిటిని కూడా ఎవిడెన్స్ పెట్టుకొని ఆయన కంప్లైంట్ ఇచ్చారు టీడీపీ నేత. అయితే దానికి సంబంధించి 13వ తారీఖున రిజిస్టర్ అయినటువంటి కేసుకు సంబంధించి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అదే రోజు వాళ్ళని అంటే 15వ తారీఖున తీసుకొచ్చిన తర్వాత కరెక్ట్ గా 16వ తారీఖున ఉదయం కోర్టులో అంటే హాజరుపరిచిన సందర్భంలో న్యాయమూర్తి వాళ్ళకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే దీన్ని సవాల్ చేసినటువంటి కుప్పం పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పైన, మహిళలను కూడా చూడకుండా కుటుంబ సభ్యుల పైన ఈ రకంగా వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు, మార్పింగ్ చేశారు. వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు న్యాయస్థానాన్ని, హైకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు ఆ బెయిల్ ని ఏదైతే అంటే ఇక్కడ కింది కోర్టు కుప్పం కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ని రద్దు చేయడం జరిగింది. ఆ రద్దు చేసిన వెంటనే హైకోర్టు దీనిపైన విచారణ జరుపుతాం అనే సందర్భంలోనే వాళ్ళు శ్రీహరి కావచ్చు, మిగిలిన వాళ్ళందరూ కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అందువల్లనే హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వాళ్ళని ప్రస్తుతానికి బెంగళూరులో అరెస్ట్ చేయడం జరిగింది. బెంగళూరు నుంచి కూడా కుప్పం తీసుకొచ్చారు. కుప్పంలో మరికొన్ని విచారణల అనంతరం వాళ్ళని అంటే వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఇందులో ఒకటి కుటుంబ సభ్యుల్ని అంటే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల్ని, నారా లోకేష్ ని, అదే విధంగానే చంద్రబాబుని, వీళ్ళని టార్గెట్ చేసుకుని తెలుగుదేశం పార్టీ కీలక నేతల్ని టార్గెట్ చేసుకుని గతంలో వీళ్ళు రకరకాల పోస్టులు పెట్టారు. ఆ పోస్టులు పెట్టడానికి గల కారణాలు ఏంటి, ఇందులో మీ ప్రమేయమే ఉందా, ఇంకెవరైనా ప్రమేయం ఉందా, లేదంటే ఇందులో ఏంటనే దానిపైన పూర్తి స్థాయిలో దీంట్లో ఏదైనా సరే కుట్ర కోణం ఉంది. అన్ని కోణాల్లో కూడా పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది కుప్పం పోలీసులు. అందువల్లనే వాళ్ళు అరెస్ట్ చేశారు. అంటే మరి కాసేట్లో ఇవాళంతా కూడా వాళ్ళని విచారణ చేసే అవకాశం అయితే ఉంది. సుధా. రైట్ గోపి, థ్యాంక్ యూ.